రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు ఇల్లు ఆఫీసులో 4వ రోజు కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. తనిఖీల్లో భాగంగా ఇప్పటికే భారీగా పలు డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా దిల్ రాజును ఆయన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కు సంబంధించినటువంటి ఆఫీస్కు ఆదాయ పన్ను శాఖ అధికారులు తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఎస్వీసీ కార్యాలయంలో కొనసాగుతున్న ఈ ఐటీ సోదాలు. రైట్ టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఇల్లు ఆఫీసులో 4వ రోజు కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. తనిఖీల్లో భాగంగా ఇప్పటికే భారీగా డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ఎస్ అశోక్, చెప్పండి పూర్తిగా మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఐటీ సోదాల వ్యవహారం మాత్రం తగ్గేదేలే అనుకుంటా ముందుకెళ్ళిపోతున్నారు. మనం చూసాం పుష్పాల డైలాగ్ ఎంత ఫేమస్. ఈ ఐటీ అధికారులు కూడా 4వ రోజు అయినప్పటికీ కూడా ప్రొడ్యూసర్లను వదిలే పరిస్థితి తగ్గేదే లేదంటూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇల్లు తర్వాత ఆఫీసులు, అంటే ఇంటి దగ్గర మనం చూసాం కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత బ్యాంక్ లాకర్స్ కూడా అది సంబంధించిన ఇంట్లో దొరికినటువంటి పత్రాల ఆధారంగా వాళ్ళు స్వాధీనం చేసుకున్న ఆధారంగా బ్యాంక్ లాకర్స్ కూడా చెక్ చేశారు. అయితే ఇప్పుడు వంతు ఆఫీసుల వైపు వచ్చింది. ఆఫీసుల్లో చేశారు. ఆఫీసులో ఉన్న లెక్కలకు వాళ్ళు చేసినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి అనేక సందర్భాలకు సంబంధించిన ప్రతి బిజినెస్, ప్రతి మార్కెటింగ్ జరిగిన విషయం కావచ్చు, ప్రతి ట్రాన్సాక్షన్స్ మీద బ్యాంకుల దగ్గర కూడా ఒక నిర్దిష్టమైనటువంటి లెక్కలు ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా అన్ని తీసుకోవడం జరిగింది. అంటే ఒక దిల్ రాజు కాదు, దిల్ రాజు ఎస్పీ ఆఫీసులో ఆయనకు ఉంటుంది, మన ఫిలిం నగర్ లో ఉంటుంది. ఫిలిం నగర్ లోను ప్లస్ అలాగే శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి ఆఫీసు, ఈ ఆఫీసుల్లో కూడా ఎక్కువ తనఖాలు చేస్తున్నారు. అయితే కార్పొరేట్ ఆఫీసు దిల్ రాజు సంబంధించి శ్రీ కృష్ణనగర్ కాలనీలో ఉంటుంది. అయితే అక్కడ అధికారులు మాత్రం తిష్ట వేసి ఆయనకు ఉన్నటువంటి లావాదేవీలు, ఆయన డిస్ట్రిబ్యూటర్ గా చేసినటువంటి అన్ని లావాదేవీలు అన్నిటి కూడా చెక్ చేస్తున్నారు. వారికి అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి ఫోన్ చేయడం, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ దగ్గర ఈ ట్రాన్సాక్షన్స్ సంబంధించినటువంటి బిల్లు వాటిని కూడా అడగడం, తీసుకోవడం, లేదా దాన్ని స్వీకరణ చేసుకొని దాన్ని ఒక దాంట్లో పెట్టడం, అంటే ముఖ్యంగా ఒక సస్పెన్స్ లో పెట్టడం. అంటే దీనికి సంబంధించిన లావాదేవీలు వచ్చే వరకు వారు ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకునే ప్లాన్ అనమాట. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. వాళ్ళతో చేసిన మ్యాంగోరాము సంబంధించిన ఆఫీసుల్లో కూడా చేశారు. మ్యాంగోరాముకు సంబంధం లేదు. యాక్చువల్గా ఏంటంటే బిజినెస్ సంబంధించి ఈ దిల్ రాజు వాళ్ళ ప్రొడక్షన్ సంబంధించిన హౌజులకు చూస్తుంటాడు. అతనికి సంబంధించింది అంటే మేజర్ కూడా ఎవరితో జరిగాయి, ఎందుకు జరిగాయి, ఏంటి అని చూశారు. అయితే వీళ్ళందరూ కూడా కొసమెరుపు ఏంటంటే ఇప్పటి వరకు కూడా జరిగేటువంటి ప్రతి సినిమా కూడా, అంటే వారసుడు లాంటి సినిమా చూస్తే మాకు నష్టం వచ్చిందని, హీరోలకు రెమ్యునరేషన్ ఇవ్వలేదని, ప్రొడక్షన్ హౌస్లకు ఇంకా అగ్రిమెంట్స్ క్లియర్ చేయలేదని, తర్వాత స్టూడియోలకు సంబంధించి బిల్స్ కట్టలేదని, ఇవన్నీ లాస్ట్ చూపిస్తున్నారు. ఇవి లాస్ట్ చూపించడం వల్ల అంటే ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్, వాళ్ళు ప్రకటించిన కలెక్షన్స్ ఇవన్నీ చూశాక వాళ్ళకు ఈ ఐటీ అధికారులు విస్తుపోయే విషయం ఏంటంటే ఇంతవరకు మీకు హీరోలకు రెమ్యునరేషన్ ఇవ్వలేదు, టెక్నీషియన్స్ కి రెమ్యునరేషన్ ఇవ్వలేదు, పెండింగ్ లో ఉన్నాయి, హోటల్స్ బిల్లు పెండింగ్ లో ఉన్నాయి, ఫ్లైట్ ఛార్జీల ఏజెంట్స్ కి పెండింగ్ ఉన్నాయి, ఇవి ఈవెంట్ కంపెనీస్ కి పెండింగ్ ఉన్నాయి. ఇవి చెప్పేస్తే వాళ్ళకు నమ్మకం లేదు. ఎందుకంటే ఒక జరగాలంటే ఇండస్ట్రీలో ఇంత డబ్బులు పెడతారా, ఇంత పెట్టి వెయిట్ చేస్తారా అన్న దాంట్లో ఉన్నారు. వారికి ఈ లెక్కలు వీలే కాకుండా మైత్రి మూవీస్, తర్వాత సితారా ఎంటర్టైన్మెంట్స్, ఈ ఎవరైతే లింక్ ఉన్నాయో ఈ ప్రొడ్యూసర్స్ తో, ముఖ్యంగా అభిషేక్ అగర్వాల్ కావచ్చు, వీళ్ళతో చేసినటువంటి బిజినెస్లు ఇవన్నిటిని కూడా ఎవరెవరితో లింక్స్ ఉన్నాయో వీళ్ళందరినీ కూడా అదే చూస్తారు. వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే మాకు ఇంకా పెండింగ్స్ లో ఉన్నాయి బిల్స్, మేము కట్టాల్సినవి ఉన్నాయి, చేయాల్సినవి ఉన్నాయని చెప్తే వాటికి వీళ్ళు చెప్పేటువంటి ఆన్సర్లకి పొందడం లేకపోవడంతో మరో 4వ రోజు కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు సేకరిస్తున్నారు. వాళ్ళతో జరిగిన ట్రాన్సాక్షన్ నిజమే కాదని నిర్ధారించుకుంటున్నారు. అవసరమైతే వాళ్ళ దగ్గర పంపిస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకే 4వ రోజు కూడా ఆఫీసులో జరిగింది. ఆఫీసు వేదికగా మళ్ళీ కూడా అందరితో ఎవరెవరితో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా వాళ్ళని తీసి వాళ్ళ
బ్లాక్ మనీ పెట్టారా లేదా వైట్ మనీ ఇచ్చారా, ట్రాన్సాక్షన్స్ కి చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్.